సో గైస్ ఫైనల్లీ నేను ఇంకా ట్రిప్ మధ్యలో నుంచి వాళ్ళు మిగతావి చూసుకుంటున్నారు. నేను ఇప్పుడు బయలుదేరి ఇక్కడ నుంచి నేను అహ్మదాబాద్ చేరి రేపు మార్నింగ్ 6 ఫ్లైట్ నేను క్యాచ్ చేయాలి. అండ్ ప్రజెంట్ అయితే నేను స్టేషన్కి వెళ్తున్నాను. ఆల్రెడీ చూస్తుండొచ్చు, ఇది స్టేషన్కి వెళ్ళే వే అనమాట. మేము ఆల్రెడీ అదే వేలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. నేను ఎలాగో వాక్ అయిపోతుంది కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాగే మనం ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయబోతున్నాం. ఐ డోంట్ నో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అనుకోకుండా లైక్ సీట్ కూడా కన్ఫర్మ్ అయింది. నేను కన్ఫర్మ్ అవ్వదేమో అనుకున్నాను, లైక్ సింగిల్ పర్సన్స్ కవర్ కదా అందుకు, బట్ అనుకోకుండా కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ అయితే చూద్దాం ఏమవుతుందో. అండ్ ఐ విల్ షో ఎలా ఉంటుంది ఫస్ట్ ఏసీ. కూప్ నాకు ఇప్పుడు కూప్ వచ్చింది, లైక్ క్యాబిన్ అనేది కూడా రాలేదు, కూప్ వచ్చింది, అది కూడా లోయర్ బెర్త్. నేను ఒకసారి రీచ్ అయ్యాక మనకు 11:40కి ట్రైన్ అనమాట. ఇప్పుడు ఇంకా 10:45 అయింది. యాక్చువల్లీ ఏం తినలేదు, జస్ట్ ఏమైనా తినేసి వెళ్దామని చెప్పి మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాము. ఇది ద్వారకా స్టేషన్ అనమాట. చూడండి అసలు ద్వారకా స్టేషన్ కూడా ఎంత బాగుందో, మొత్తం డిఫరెంట్ డిజైన్తో అన్నీ. సో మనది ప్రెజెంట్ ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంది. హోప్ఫుల్లీ అంతా సరిగ్గా అవ్వాలని అనుకుంటున్నా. జై శ్రీరామ్. ఫైనల్లీ మనం ట్రైన్ ఎక్కేసాం. సో ఫస్ట్ ఏసీ ఇక్కడ సీట్ అండ్ ఇక్కడ సీట్ మాత్రమే ఉంటుంది. సో ఫైనల్లీ మనకు సీట్ కూడా బుక్ అయిపోయింది అండ్ అంటే కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో మనం హ్యాపీగా ఇప్పుడు మంచిగా ఏదైనా ఫుడ్ వస్తే తినేసి ఈవినింగ్ 8:30 కల్లా దింపేస్తున్నాం అహ్మదాబాద్లో. అండ్ అక్కడ దిగేసి ఇంకా అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాం. ఇంకా అక్కడ బయలుదేరిపోయి సో నెక్స్ట్ ఫర్దర్ థింగ్స్ నేను చెప్తాను. ప్రజెంట్ అయితే చాలా అలసిపోయాము 2 days నుంచి. మంచిగా పడుకుంటే నైట్ 8:30 కాదు 8కి లేస్తాను హ్యాపీగా. ఇప్పుడు ఏదైనా ఫుడ్ వస్తుందేమో కనుక్కున్నామని ఆగాను. సో వస్తారు, టీసీ వచ్చిన తర్వాత కనుక్కొని చెప్తాను. సో యాక్చువల్లీ ఇది నా బెడ్ కాదనమాట, నాది పైన. అండ్ 5 ఇచ్చారు. నాకు లోయర్ బెడ్ అనే చూపిస్తుంది. ఐ డోంట్ నో, మరి ఒకసారి అడగాలి, చూస్తాను. నేను ఒకసారి అడిగి చెప్తాను. ట్రైన్ కొంచెం మూవ్ అయిన తర్వాత బయట చూపిస్తాను, ఎందుకంటే లైక్ బయట చాలామంది ఉన్నారు, లగేజ్ అంతా ఉంది. సో అందుకే కొంచెం ట్రైన్ మూవ్ అయిన తర్వాత కాసేపు అలా మనం ఒక రౌండ్ వేద్దాం. అప్పుడు మంచిగా ట్రైన్ టూర్ కూడా వచ్చేస్తుంది. సో మనం ఈ జర్నీలో అన్నీ చేసాం. సో ఫ్లైట్ ఎక్కాం, బస్ ఎక్కాం, ఇప్పుడు ట్రైన్ అది కూడా ఫస్ట్ ఏసీ ఎక్కుతున్నాం. అండ్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతున్నాం, అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కుతున్నాం. చాలా ఎక్కేసాం మీరు. ఫైనల్లీ మీరు చూడొచ్చు ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. సో ఇంకా టీసీ రాలేదు మనకి, వచ్చి మన టికెట్ చెక్ చేసేస్తారు. ఫస్ట్ ఏసీలో ఇలా ఉంటుంది అనమాట, మొత్తం డిఫరెంట్ కూప్స్ అనమాట. సో ఇక్కడ ఇందులో కూప్స్ అండ్ క్యాబిన్స్ 2 ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ మై క్యాబిన్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు దట్. అండ్ ఇక్కడ లైక్ టాప్ అండ్ టూ మనకు ఫస్ట్ మన లోపలికి ఎంటర్ డోర్ వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ లుక్ ఇది అనమాట. మనకి ఇదొకటి వస్తుంది. అండ్ ఒక అద్దం ఇస్తాడు అండ్ 2 దుప్పట్లు. ఈ పైన వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్ అండ్ కింద వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్. అండ్ ఈ బెల్ ఉంది కదా, ఇది అలారం బెల్ అనమాట. కొడితే మనకు అక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే అవుతుంది. అండ్ ఇది ఒక లైట్, పైన లైట్ కింద లైట్ అనమాట, ఇదేంటో తెలీదు. అండ్ మనకి ఒక టేబుల్ హోల్డర్ వస్తుంది. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఈక్వల్ టు నేను ఫుల్ స్ట్రెచ్ చేస్తాను, లెగ్స్ ఫుల్ స్ట్రెచ్ చేసిన స్టిల్ ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. అండ్ బెడ్స్ కూడా నార్మల్ బెడ్స్ కంటే లైక్ డబల్ ఆఫ్ ది సైజ్. అండ్ ఇట్స్ లైక్ ఎ ప్యూర్ లెదర్ కుషన్, లైక్ బెడ్ పైన పడుకున్నట్టు ఉంటుంది. అండ్ ఎక్కడానికి కూడా చిన్న స్టెప్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు
అండ్ అవుట్ సైడ్ లైక్ టోటల్ ప్రైవసీ, లోపల ఏం జరుగుతుందో ఇవ్వరు. సో ఇది బుక్ చేసుకోవాలంటే మీరు నార్మల్గా ఐఆర్సిటీసీ యాప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్సిగో నుంచి చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఫుల్ టైం ల్యాబ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను క్లోజ్ చేసేస్తే మొత్తం మన దగ్గర. సో ఇది అండి ఫస్ట్ క్లాస్ బెనిఫిట్స్. అండ్ ఫుడ్ నేనైతే పెట్టుకోలేదు ప్రెసెంట్. ఇప్పుడే టీసీ వచ్చి మన టికెట్ చెక్ చేసేసి వెళ్ళిపోయారు. సో జస్ట్ నేమ్ చెప్పమన్నారు, నేను చెప్పేశాను. అండ్ నేను అడిగాను కింద సీట్ ఏమైనా ఖాళీ ఉందా అంటే లేదు, ప్రెసెంట్ రాజ్కోట్ వరకు అయితే ఖాళీ లేదు, ఉంది, దాని తర్వాత వాళ్ళు వస్తారు అని చెప్పారు. సో నేను కూడా మేము పైనదైనా కిందదైనా ఇప్పుడే ఒక సీనరీ వచ్చింది, వెళ్ళిపోయింది. సో ఇంకా అలా అడిగాను. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ప్లస్ అలాగే ఇక్కడ డైలీ స్టేషన్ స్టాఫ్ వాళ్ళు వస్తారంటే మనకి ఎంత కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అంట. బట్ నేను ముందు సేఫ్టీగా ఇందాకే స్టేషన్ బయటకు వెళ్ళి నూడిల్స్ తినేసి వచ్చాను. సో మనకు నైట్ వరకు మోస్ట్లీ ఆకలి అయిపోవచ్చు. ఏదైనా మధ్యలో ఏదైనా స్నాక్స్ అట్లా ఏమైనా మనకు వచ్చాయి అనుకోండి కొనుక్కుందాం, ఎందుకంటే నైట్ కూడా మనం ఎయిర్పోర్ట్లోనే మోస్ట్లీ ఉండాలి కాబట్టి కొనుక్కున్నాం. సో లెట్స్ సీ జర్నీ ఎలా ఉంటుంది. సో మనకి ఇది ఇచ్చారు కదా, దీంట్లో ఒక 2 బెడ్షీట్స్ అండ్ 1 ఫేస్ టవల్ ఉన్నాయి. అండ్ నేను నీట్గా కింద చేసుకున్నాను. ప్రజెంట్ అయితే పడుకోవడానికి మంచి స్లీప్ వేయడానికి. సో వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. యాక్చువల్లీ నేను మార్నింగ్ ట్రైనింగ్ వెళ్ళాను కదా, 11 నుంచి పడుకొని ఉన్నాను. తెలియదు లైక్ వెళ్ళిపోయాను అనుకుంటా. అప్పుడు పడుకున్న వాళ్ళని ఇందాక ఒక 10 minutes బ్యాక్ లేచాను. ఇంకా నా డెస్టినేషన్ కూడా ఇంకో 1.5 hourలో రీచ్ అయిపోతాను. అండ్ ఇంకా అహ్మదాబాద్ దిగేసి ఇంకా అక్కడి నుంచి క్యాబ్ ఆర్ ఆటో తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో చూడాలి, కుదిరితే నా దగ్గర ఉన్న కార్డ్స్ ఏమైనా లాంజ్ యాక్సెస్ వస్తే ఓకే తీసుకుంటాను, అదర్వైజ్ ఇంకా బయట వెయిట్ చేస్తా. ఏదో ఒకటి అయితే తినేసి వెళ్దామని అనుకున్నా, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో అయినా తినేద్దామని. సో చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ కూప్లో నేను ఒక్కటే ఉన్నాను. చూడొచ్చు, ఒక పర్సన్ రాజ్కోట్లో ఎంట్రీ అవ్వాలి, బట్ స్టిల్ ఇంకా ఎవరు రాలేదు. సో ప్రెసెంట్ అయితే నేనే ఆక్యుపై చేసుకున్నాను 2 seats. అండ్ మొత్తం బాగుంది, కానీ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఏసీ కదా, ప్యాంట్రీ ఉన్నా కూడా వాళ్ళు పిలిచినా కూడా మనకి వినపడదు ఈ ప్రైవసీ వల్ల. సో ఇదైతే నేను సజెస్టబుల్. అండ్ మీరు చూడొచ్చు, అండ్ మంచి సన్సెట్ స్పాట్ కూడా ఇది. ఇందాక ఏం రాలేదన్నాను కదా, కరెక్ట్ సాయంత్రం అయింది. అన్ని ఐటమ్స్ వచ్చేస్తున్నాయి, కట్లెట్, కచోరీ, పులావ్, సలాడ్. సో వద్దన్నా వస్తుంది. నేనేమో వాటర్ బాటిల్ తీసుకుందామని కిందికి పోదాము, స్టేషన్ ఆగింది అని చెప్పి కిందికి పోదాం అన్న టైంలో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే ఇంకో 1 hour జర్నీ మేనేజబుల్ అని చెప్పి, అలాగే ఎయిర్పోర్ట్లో నేను తీసుకున్న వాటర్ బాటిల్ ఇంకా ఉంది, అప్పుడు స్టోర్ చేసుకున్నది. ఇంకా ప్రెసెంట్ దాంతో అయితే కానీ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఫైనల్లీ ఇంకా బాయ్, నా స్టేషన్ వచ్చేసింది. అమేజింగ్. ఫైనల్లీ మనం అహ్మదాబాద్ కూడా దిగిపోయాము. ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్ళి నేను అడిగాను ఇక టీసీకి ఏమన్నా దొరుకుతాయా అని. ఇక్కడ దొరకచ్చు అని అన్నారు. సో మనం డిన్నర్ తినేసి హ్యాపీగా ఇంకో 1.5 hour ఆగి మనం స్టేషన్కి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోదాం. ఫస్ట్ ఎగ్జిట్. బట్ గాంధీనగర్ స్టేషన్ కంటే ఈ స్టేషన్ లైక్ కొంచెం బాగుంది. అట్లీస్ట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టేషన్స్ కూడా లైక్ అహ్మదాబాద్లో ఏమేమి ఫేమస్, లైక్ సబర్మతి ఆశ్రమం కానీ ఇలా ఏదైనా కోర్ట్స్ కానీ ఇలా ఏమేమి ఫేమస్ అన్నీ పెట్టారు. సో ఎవరైనా టూరిస్ట్ వచ్చినప్పుడు కూడా అట్రాక్షన్స్ బాగున్నాయి అన్నమాట. అండ్ స్టేషన్ కూడా ఇది చాలా పెద్దది. ఇక్కడ మీరు చూస్తే ఇంకా అవుట్లో ఒక 5 floors బిల్డింగ్ కూడా ఉంది.
అండ్ ఇదైతే కనిపిస్తుంది, ఇదే ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం. సో గైస్, కొంచెం స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే నాకు ఇక్కడ ఒక రెస్టారెంట్ కనపడింది, బాన్సీ రెస్టారెంట్ అని. ఫుడ్ అయితే యాక్చువల్లీ చాలా అండర్ రేటెడ్ రెస్టారెంట్ అని చెప్పాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను మంచిగా బటర్ నాన్, కాజు కర్రీ తీసుకున్నాను. ఐ థింక్ 1.5 డే తర్వాత కడుపు నిండా ఫుడ్ తిన్నానంటే ఈరోజు. సో ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత చెక్ఇన్ చేసి కాసేపు ఇంకా ఎయిర్పోర్ట్లోనే రెస్ట్ తీసుకున్నాం రేపు పొద్దున్న ఫ్లైట్కి. సో ఇంకా నెక్స్ట్ ఫాలో అప్స్ ఇద్దాం. నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. నేను ఎందుకు ఇంత హ్యాపీ ఉన్నాను అంటే, నేను ఇందాక ఊబర్లో ఒక రైడ్ బుక్ చేసుకున్నాను కదా. సో దానిలో ఏమైంది, అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. బట్ సిచ్యువేషన్స్ వల్ల తను ఆటోని అడుగుతున్నాడంట. నేను కన్వర్జేషన్ రికార్డ్ చేయలేకపోయాను. బట్ స్టిల్ అతనితో చాలా మంచి కన్వర్జేషన్ అయింది. నేను ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇచ్చింది 200 రూపీస్. బట్ నేను డబల్ అమౌంట్ పే చేశాను, అంటే లైక్ 300 పే చేశాను. అతని ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. అసలు తనుండి ఎందుకు నువ్వు అంత పే చేసావు, నేను నీకు రిటర్న్ చేస్తాను అది ఇది అన్నాడు. బట్ స్టిల్ అతని ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. ఎందుకంటే అసలు 10 కిలోమీటర్స్ ఎలా వచ్చేసానో కూడా నాకు తెలియట్లేదు. అలా వచ్చేసాను నేను, అలా మాట్లాడుకుంటూ. అండ్ తన ఇన్స్టాగ్రామ్ కూడా షేర్ చేశాడు. ఈసారి అహ్మదాబాద్ వచ్చినప్పుడు పక్కా ఇక్కడ 2 days or 3 days ఉండి ఇక్కడ దగ్గర ఉండి నేనే అన్ని చూపిస్తాను అని చెప్పి అన్నాడు. బట్ మేబీ నమ్మచ్చు నమ్మకపోవచ్చు, బట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను కూడా వెరీ హ్యాపీ. సో ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. సో ఫైనల్లీ ఇంకా మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ 4:55 అవుతుంది. ఇప్పుడు పిలిచారు బోర్డింగ్కి. సో పాస్ కూడా వచ్చేసింది. సో ఈ ఫ్లైట్ ముంబై వరకు. సో ముంబైలో మళ్ళీ నేను లే ఓవర్ ఉంది 1 అవర్. అక్కడి నుంచి నేను మళ్ళీ జాయిన్ అవ్వాలి హైదరాబాద్ ఫ్లైట్లో. సో ఇప్పుడు నేను ఓవర్ బ్రిడ్జ్లో వెళ్తున్నాను. ఇప్పుడు ముంబై దిగిన తర్వాత వెంటనే నాకు 10 minutesకి ఇంకో ఫ్లైట్ ఉంటుంది. సో మార్నింగ్ నేను ఫ్లైట్లో మంచిగా నిద్రపోయాను. సరే దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి ఇప్పుడే స్నాక్ బాక్స్లో తినేసా. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయింది, నేను ఎంట్రీ అయిపోయాను. అండ్ ఐ థింక్ ఇంకో 1 hourలోనే హైదరాబాద్లో ఉంటా. సో మోస్ట్లీ బై 10 o'clock, ఇప్పుడంతా టైం 8 అయింది. సో 10 o'clock దాని లోపలే ఇంకా నేను హైదరాబాద్లో ఉంటాను. సో అది గైస్, ఇంకా మిగతా ముచ్చట్లు మనం హైదరాబాద్ పోయిన తర్వాత మాట్లాడుకున్నాం. సో గైస్, ఫైనల్లీ అయితే ఇంకా మనం హైదరాబాద్లో దిగిద్దాము. ఇంకా నేను కూడా నా పీజీకి వెళ్ళిపోతున్నా. సో అక్కడ నుంచి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, సో ఇక్కడితో మన ట్రావెల్ వీలాగ్ ఎండ్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ ద్వారకా వీలాగ్స్ అవన్నీ నా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత పెడతాను.